వెల్కమ్ టు SV6 న్యూస్. నేను మీ సతీష్. ఇవాల్టి ఈవినింగ్ న్యూస్లోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు. కేసీఆర్ ఉన్నంత వరకే బీఆర్ఎస్, ఆ తర్వాత పార్టీ మూడు ముక్కలు. కేటీఆర్ ఐరన్ లెగ్, ఆయనపై కార్యకర్తలకు నమ్మకం లేదు. కవిత తన దారి తాను చూసుకున్నారు. హరీష్ కూడా టైం కోసం చూస్తుండు. 10 ఏళ్లలో 36 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఫిరాయింపులు తప్పని నీకు అప్పుడు తెలవదా కేటీఆర్? నీ అవినీతి చరిత్ర అందరికీ తెలుసు. అహంకారం బలుపు తగ్గించుకో. ముందుగా కవిత విమర్శలకు జవాబు చెప్పు. కేటీఆర్పై మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫైర్. కేటీఆర్పై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్నారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని కూడా, ఉప ఎన్నిక రావచ్చు అన్న ఒక వార్త కూడా చర్చ జరుగుతున్న సమయంలో, ఈ నేపథ్యంలో ఈయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉన్నంత వరకే ఆ పార్టీ ఉంటుందని, ఆ తర్వాత మూడు ముక్కలు అవుతుందని చెప్పేసి ఆయన ఒక సంచలన వ్యాఖ్య అయితే చేశారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక ఫోర్స్, ఇంతకుముందు ఉన్నటువంటి ఒక ఫోర్స్గా, ఒక ఫోర్స్ఫుల్గా ఉన్నట్టుగా పార్టీ కనబడట్లేదు. తాజాగా మనం చూసుకున్న పరిణామాలు కూడా, హైదరాబాద్లో ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ గెలవడంతో కూడా ఒక రకంగా ఆ పార్టీ అంటే తమ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది. దీంతో ఆ పార్టీపై రాను రాను ఒక రకమైన ఆలోచన ధోరణి జనంలో కూడా ఉంటుందని, అంటే ఆ పార్టీని ప్రస్తుతం నమ్మే పరిస్థితిలో జనం లేరన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే రాబోయే ఇంకో 3 ఏళ్ళు ఈ ప్రభుత్వానికి సమయం ఉంది. అయితే అప్పటి వరకు మళ్ళీ అంటే ఏ పార్టీకైనా ఒడిదుడుకులు సహజం. అయితే పూర్తిగా బీఆర్ఎస్కి పని అయిపోయిందని చెప్పడానికి కూడా లేదు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఈరోజు ఒక పార్టీ గెలిస్తే మరో రోజు ఇంకో పార్టీ గెలిచే అవకాశం ఉంది. శాశ్వతంగా ఒక పార్టీ ఇంకా పక్కనే ఉంటుంది, ఇంకా దాని పని అయిపోయిందని చెప్పడానికైతే ఎలాంటి చరిత్రలో ఎలాంటి సాక్ష్యం లేదు. ఏదైనా విలీనమైనప్పుడో లేకపోతే ఇంకోటో కానీ. అంటే ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఉన్నంత వరకే ఆ పార్టీకి మనుగడ, ఆ పార్టీ ఉంటుంది అని చెప్పి కడియం శ్రీహరి అయితే వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్పై ఆయన కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చాంశంగా మారాయి. అంటే ఆయన ఒక అహంకారపూరితంగా ఉంటాడు, అహంకారం ఆయనలో అంటే నిలువెత్తు సాక్ష్యం అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అహంకారానికి ప్రతిరూపంగా కేటీఆర్ ఉంటాడు. ఆయన నమ్మే పరిస్థితి కార్యకర్తల్లో కూడా లేదు. రేపటి రోజున ఆ పార్టీ మూడు ముక్కలు అయితే ఒక భాగం కేటీఆర్ అయితే, మరో భాగం ఇప్పటికే కవిత తన దారి తాను చూసుకుంది. మరోవైపు హరీష్ రావు కూడా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు తప్ప మరొకటైతే లేదన్నట్టుగా కడియం అయితే అన్నారు. కేసీఆర్ జీవించి ఉన్నంత వరకే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, ఆ తర్వాత మూడు ముక్కలు అవుతుందని మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన స్టేషన్ గన్పూర్లో మీడియాతో మాట్లాడారు. అందుకే కేసీఆర్ కూతురు కవిత తన దారి తాను చూసుకున్నారని అన్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని పార్టీ విశ్వసించడం లేదని, మాజీ మంత్రి హరీష్ రావు కూడా సమయం కోసం చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న వరంగల్ పర్యటనలో కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలకు కడియం కౌంటర్ ఇచ్చారు. కడియం శ్రీహరి దమ్మున నాయకుడని, అయ్యా అండ చూసుకుని రాజకీయాలు చేయడం లేదని అన్నారు. కేసీఆర్ లేకుంటే నీ ఐడెంటిటీ ఎక్కడిది కేటీఆర్ అని ప్రశ్నించారు కడియం. తాను స్వతహాగా ఎదిగి వచ్చానని అన్నారు. 10 ఏళ్లలో 36 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు కేటీఆర్ విలువల గురించి మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. అప్పుడే కేసీఆర్కు ఇది తప్పు అని ఎందుకు చెప్పలేదన్నారు. బీఆర్ఎస్లో కేటీఆర్ నాయకత్వంపై సందేహాలున్నాయని అన్నారు. కేటీఆర్ ఐరన్ లెగ్ అని, ఆయన దగ్గర పనిచేయలేకనే కవిత బయటకు వచ్చి తలదారి తాను చూసుకుందన్నారు. కేటీఆర్పై నమ్మకం లేక హరీష్ రావు బాధపడుతున్నాడని అన్నారు. ఎమ్మెల్యేలు కేటీఆర్ నాయకత్వంలో పని చేయలేకపోతున్నారని అన్నారు. సమయం చూసి హరీష్ రావు కూడా ఆయన దారి ఆయన చూసుకుంటారని చెప్పారు. కేటీఆర్ నాయకత్వం పనికిరాదని పార్టీలో అందరికీ తెలుసునని, అహంకారం బలుపు మాటలు మానుకోవాలని సూచించారు. అయితే నిన్నటి కేటీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఇవాళ కడియం కౌంటర్గా మాట్లాడారు. అంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో కడియం పైన ఆయన తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు కేటీఆర్. దీనికి కౌంటర్గానే ఇవాళ కడియం కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఒక బలుపు మాటలు తగ్గించుకోవాలంటూ కేటీఆర్ను ఆయన హెచ్చరించారు. ఇక మరో వార్తా కథలోకి వెళ్తే, ఇమ్రాన్ ఖాన్ క్షేమమే, రావల్పిండి జైల్లో ఆరోగ్యంగా ఉన్నారు. 5 స్టార్ హోటల్ కన్నా మెరుగైన ఆహారం ఇస్తున్నాం. సిబ్లింగ్స్తో డిసెంబర్ 2న ములాఖత్. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. ఇమ్రాన్ ఖాన్ క్షేమమే, పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. పాకిస్తాన్ మాజీ ప్రధాని, క్రికెటర్, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్
జైలులో హత్యకు గురయ్యారంటూ జరుగుతున్న ప్రచారానికి రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెరదించారు. ఇమ్రాన్ ఖాన్ క్షేమంగానే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. రావల్పిండిలోని జైలులో ఉన్న ఆయనకు మంచి ఆహారం అందిస్తున్నట్టు చెప్పారు. ఇమ్రాన్ ఖాన్కు 5 స్టార్ హోటల్లో కంటే మెరుగైన ఆహారం అందుతోందని తెలిపారు. ప్రస్తుతం జైల్లో ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ను చూపించాలని సోదరిమణులు డిమాండ్ చేశారు. డిసెంబర్ 2న ఇమ్రాన్ను కలిసేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్ను మరొక జైలుకు తరలిస్తున్నారన్న వార్తలను అధికారులు ఖండించారు. ఎక్కడికి తరలించడం లేదని స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలపై 2023 నుంచి రావల్పిండి అడియాలా జైల్లో ఇమ్రాన్ ఖాన్ శిక్షణ అనుభవిస్తున్నారు. అయితే ఇటీవల ఇమ్రాన్ ఖాన్ అక్కా చెల్లెలు ఆయన్ను కలిసేందుకు అధికారులు అనుమతించకపోవడం అనుమానాలు రేకెత్తించాయి. చివరకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ సీఎంను కూడా అధికారులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే హత్యకు గురయ్యారంటూ వదంతులు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. నిన్నటి నుంచి కూడా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ ఒక వార్తా కథనం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తించింది. ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించినటువంటి మీడియాలో ఈ వార్తా కథనం రావడంతో ఒక్కసారిగా ప్రపంచమంతా ఆ వైపుగా చూసింది. అయితే ఈ హత్యకు గురయ్యారన్న వార్తలని ఖండిస్తూ ఇవాళ పాక్ రక్షణ శాఖ కూడా ఒక కీలక ప్రకటన చేసింది. జైల్లో ఉండగా ఆయన్ను ఆర్మీ చంపిందంటూ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి వార్తలు ఒక వెలుగులో వచ్చాయో ఆ వార్తలు ఇవాళ వీళ్ళంతా ఖండించారు. పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి కూడా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆయన ఈ శిక్ష పడింది. ఆ శిక్షలో భాగంగా ఆయన రావల్పిండి జైల్లోనే ఉన్నారు. అయితే ఆయన నిన్న హత్యకు గురయ్యారంటూ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి వార్తా కథనాలు వెలువడడంతో అక్కడ నుండి వార్తా మాధ్యమాల నుంచి ప్రసార మాధ్యమాల్లో వార్తలు రావడంతో ఒక్కసారిగా ఇది హాట్ టాపిక్గా మారింది. అయితే దీనిపైన ఇవాళ పాక్ రక్షణ శాఖ కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నారని, ఆయనకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని కూడా చెప్పింది. అయితే ఇంతకుముందు ఈ ఘటనకు ముందు అంటే కొన్ని రోజుల ముందు ఇమ్రాన్ ఖాన్ కలిసేందుకు అక్కా చెల్లెలు కానీ అలాగే పాకిస్తాన్ ఒక రాష్ట్రానికి సంబంధించిన సీఎం కూడా ప్రత్యేకంగా ఆయన కలిసేందుకు అనుమతి కోరగా అక్కడ ఉన్నటువంటి అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో తీవ్రమైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంటే ఆయనకి ఏమైనా అయ్యిందేమో, హత్యకు గురయ్యారంటూ రకరకాల ఊహాగానాలు నిలిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి వార్తా కథనాలు కూడా వెలువడ్డాయి. ఇది పూర్తిగా ఒక సంచలనంగా మారింది. అయితే ఈ వార్తలు ఇవాళ పాక్ రక్షణ శాఖ ప్రకటనతో ఆ వార్తలన్నిటి కూడా ఒక సమాధానంగా అయితే మనకు తెలుస్తుంది. ఇక మరో వార్తా కథనంలోకి వెళ్తే, మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చేదే లేదు, హిల్టప్ పాలసీలో స్కామ్కు ఆస్కారం లేదు, ₹5 కుంభకోణం కూడా జరగలేదు, బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి ఉత్తమ్ ఫైర్. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్టప్ పాలసీలో రాష్ట్రానికి అదనపు ఆదాయం వస్తుందని, అందులో కుంభకోణం జరిగినట్లు బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తున్నాయని, అందులో స్కామ్కు ఆస్కారమే లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రియల్ పాలసీ రూపకల్పనలో తాను కూడా భాగమయ్యానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించాలని లక్ష్యంతో ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని అన్నారు. ఇండస్ట్రీ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదని, చాలా పారదర్శకమైన పాలసీ తీసుకొచ్చామన్నారు. పవర్ గ్రిడ్లో ల్యాండ్ స్కామ్ జరుగుతోందని బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ ఖండించారు. హైదరాబాద్ బిర్యానీకి గ్లోబల్ రెస్పెక్ట్. హైదరాబాద్లో భావోద్వేగం బిర్యానీ ఇప్పుడు ఆ అభిమానానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన వరల్డ్ టాప్ 10 రైస్ డిషెస్ జాబితాలో హైదరాబాదీ బిర్యానీ 10వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో జపాన్ వంటకాలు ఎక్కువ స్థానాలు దక్కించుకోవడం ఆసక్తికరం. నెగిటోరో డోస్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. కొవ్వు అధికంగా ఉండే టోరో తాజా పచ్చి ఉల్లిపాయలను వేడి జపనీస్ బియ్యంపై వడ్డించే ఈ రైస్ బౌల్ డిష్ ప్రపంచవ్యాప్తంగా అపారమైన ప్రాచుర్యం పొందింది. అలాగే ఒటోరో నిగిరి, చుటూరో నిగిరి, మాకి నిగిరి, ఈ పేర్లన్నీ గమ్మత్తుగా ఉన్నాయి. ఆజి నిగిరి వంటి పలు సుషి వంటకాలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వాహ్ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ దేశంలోని ఇతర బిర్యానీలతో పోలిస్తే పూర్తి భిన్నమైనది. దీన్ని కచ్చీ పద్ధతిలో కూడా తయారు చేస్తారు. బియ్యం, మాంసాన్ని మసాలాలతో కలిపి ఒకేసారి ఉడికించడం. ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్రకారం బియ్యం, మాంసాన్ని వేర్వేరుగా కాకుండా కలిపి ఉడికించే ప్రత్యేక విధానమే హైదరాబాదీ బిర్యానీకి అపూర్వమైన రుచిని అందిస్తుంది అంటుంటారు చెఫ్ మాస్టర్స్. హైదరాబాదీ బిర్యానీ అంటే ఒక ఎమోషన్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కానీ హైదరాబాద్ అంటే చార్మినారు, ఒక హైటెక్ సిటీ భవనం, తర్వాత లేకపోతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి బుద్ధుడి విగ్రహం ఎలా గుర్తు వస్తాయో బిర్యానీ అలాగే ఇరానీ చాయ్ కూడా అంతే ప్రాముఖ్యం దక్కించుకున్నాయి. హైదరాబాద్ వచ్చినప్పుడు బిర్యానీ తినకుండా ఎక్కడికి వెళ్ళలేడు.
అలాగే ఇరానీ చాయ్ టేస్ట్ చేయకుండా ఉండలేడు. ఇప్పుడు ఆ హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన టాప్ 10 రైస్ డిషెస్ జాబితాలో హైదరాబాద్ బిర్యానీ 10వ స్థానం దక్కించుకుంది. సో ఇదంతా మన హైదరాబాద్ ప్రజలకు, తెలుగు ప్రజలకు ఒక అరుదైన గౌరవంగా చెప్పొచ్చు. అయితే ఈ జాబితాలో తొలి 9 స్థానాలు ఎక్కువగా జపాన్ వంటకాలు ఉన్నాయని చెప్పేసి ఆ కథనం మనకు చెప్తుంది. ఇక మరో వార్త విషయానికి వెళ్తే, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా పిలుపు, 2 గంటల పాటు ప్రశ్నించే స్టేట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర రెడ్డిని పోలీసులు విచారించారు. జూబ్లీహిల్స్ పిఎస్లో అతన్ని 2 గంటల పాటు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులు, నిందితులను ఇప్పటికే పలు విడతలుగా సిట్ విచారించింది. 4 పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేసింది. ఈ కేసులో కీలక నిందితుడు రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో బీఆర్ఎస్కు సుప్రీం అనే పదాన్ని వాడారు. అంటే కేసీఆర్ ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు అప్పట్లో రాధాకిషన్ రావు చెప్పినట్లు రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్కు ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని కూడా విచారణకు పిలిపించినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీగా ఉన్నటువంటి అప్పటి ఓఎస్డీ రాజశేఖర రెడ్డిని ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించారు. ఇవాళ దాదాపు 2 గంటల పాటు విచారించినట్టుగా తెలుస్తోంది. అయితే రాధాకిషన్ రావు అంటే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగానే, ఆ సమాచారం ఆధారంగానే రాజశేఖర రెడ్డిని విచారించినట్టుగా మనకు తెలుస్తోంది. వంట సరిగా చేయడం లేదని భార్యను పుట్టింటికి పంపించిన భర్త, వేధింపులు తట్టుకోలేక నవవధువు ఆత్మహత్య. ఇది వికారాబాద్లో జరిగింది ఈ ఘటన. భర్త వేధింపులు తాళలేక నవవధువు సూసైడ్ చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా దారుల మండలం గడ్డ మీద గంగారం గ్రామంలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మల్లెమోనిగూడెం గ్రామానికి చెందిన శివలింగంతో గడ్డ మీద గంగారం గ్రామానికి చెందిన శిరీష వివాహం 5 నెలల క్రితం జరిగింది. పెళ్ళైన దగ్గర నుంచి వంట సరిగ్గా చేయట్లేదని, తనకంటే తక్కువ చదువుకుందని తరచూ వేధించేవాడు. చూసి తట్టుకోలేక తిరగబడగా భార్యను ఈ మధ్య పుట్టింట్లో వదిలేసి వెళ్ళాడు. కోపం తగ్గాక భర్తకు ఫోన్ చేసి మాట్లాడినా ఆయనలో ఎలాంటి మార్పు రాకపోగా, నువ్వు నాకు అక్కర్లేదు, అక్కడే చావు అంటూ భార్యను దూషించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శిరీష ఈరోజు పుట్టింట్లో ఆత్మహత్య చేసుకుంది. తన కూతురి చావుకు అల్లుడే కారణమని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది ఈ విషాదం. భర్త తరచూ వేధించడంతో, అంటే తను చదువుకోలేదని, తనకంటే తక్కువ చదువుకుందని, వంట సరిగ్గా చేయట్లేదంటూ రకరకాల కారణాలుగా చూపుతూ భర్త పదే తనను అవమానించడంతో, అంతేకాకుండా పుట్టింట్లో వదిలేసి రావడంతో ఆ వధువు అంటే 5 నెలల క్రితం వివాహం జరిగింది. తీవ్రంగా మనస్తాపానికి గురైన ఆ అమ్మాయి ఇవాళ ఆత్మహత్య సూసైడ్గా అయితే చేసుకుంది. అయితే క్షణికావేశంలో చాలామంది ఈ రోజుల్లో చేసుకున్నటువంటి ఈ సూసైడ్ అటెంప్ట్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే సూసైడ్స్ ఏమున్నాయో, దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఏది ఉన్నా కానీ తొందరపడొద్దు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మన జీవితాలు చాలా చిన్నవి, ఎంతో భవిష్యత్తు ఉంటుంది. సో దయచేసి అందరం కూడా ఏదైనా చిన్న కష్టం వస్తే పక్క వాళ్ళతో పంచుకోండి, వాళ్ళతో మాట్లాడండి. కాసేపు మీరు అంతా కూడా ఏదైతే అంశం మీద మీరు బాధపడుతుందో మీ ఆత్మీయులతో ఆ విషయాన్ని మీరు పంచుకుంటే కనుక మీకు ఏదో ఒక సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. అంతేగాని ఆత్మహత్య పరిష్కారం, ఆత్మహత్య శరణ్యం అన్నట్టుగా మీరు కనుక భావిస్తే, అంటే ఎవరైతే వాళ్ళు తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా అది ఎన్నో అంటే కుటుంబాల్లో చాలా అంటే ఇబ్బందికర పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుంది. దయచేసి మనం మానసికంగా బలంగా ఉంటే రేపటి భవిష్యత్తుపై కూడా మనకి ఒక ఆలోచన వస్తుంది, సరికొత్తమైన ఒక మార్గం దొరికే అవకాశం ఉంటుంది. దయచేసి ఆ విధంగా అందరూ ఆలోచించాలి. ఎవరు కనుక చుట్టుపక్కల కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళతో సమయం గడపడానికి ప్రయత్నం చేయండి. అంటే అలాంటి వాళ్ళని గుర్తించి కొద్దిగా వాళ్ళని మన దారిలో ప్రయాణించేలా అంటే మనతో పాటు నడిచేలా చేసుకుంటే వాళ్ళకు ఒక భరోసా ఇచ్చినట్టు కూడా అవుతుంది. ఇక మరో కథలోకి వెళ్తే, ఆదర్శ నిర్ణయం, వస్తాపూర్ రాజారాం తండా సర్పంచ్ ఏకగ్రీవం. వస్తాపూర్ రాజారాం తండా ప్రజలు ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ ఎన్నికలకు గాను ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం వస్తాపూర్ గ్రామంలో 2019లో సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు వస్తాపూర్ గ్రామానికి చెందిన వారిని సర్పంచ్గా చేశారు. మరలా సర్పంచ్ ఎన్నికలు వస్తే రాంపూర్ గ్రామానికి చెందిన వారిని సర్పంచ్గా చేయాలని ముక్త కంఠంతో గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం మరోమారు ఎన్నికల సందడి వచ్చింది. గ్రామానికి జనరల్ మహిళ కేటాయించడంతో ముందు అనుకున్న విధంగా రాంపూర్ గ్రామానికి చెందిన భూంబాయ్ సర్పంచ్గా, వస్తాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ను ఉప సర్పంచ్గా, అదేవిధంగా 8వ వార్డు
సభ్యులుగా ఏకగ్రీవం చేశారు. గ్రామస్తుల సమిష్టి నిర్ణయంతో ప్రభుత్వం నుంచి వచ్చే లక్షల రూపాయలతో గ్రామ రూపురేఖలు మార్చవచ్చని గ్రామస్తులు అభిప్రాయించబడుతున్నారు. అదేవిధంగా జగిత్యాల జిల్లా కదిలాపూర్ మండలంలోని రాజారాం తండా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తండావాసులు తీర్మానం చేశారు. తండాకు చెందిన భూక్యా తిరుపతి నాయక్ను సర్పంచ్గా, ఉప సర్పంచ్గా లకావత్ రాజేందర్ని ఎన్నుకున్నారు. అలాగే 4 వార్డులు ఉండగా వాటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సో ఈ 2 గ్రామాలు కూడా వస్తాపూర్ కానీ రాజారాం తండా గ్రామాలు తమ సర్పంచ్ని ఏకగ్రీవించడంతో స్థానికంగా అంటే అభివృద్ధి జరిగే కార్యక్రమాలపై అటు ప్రభుత్వం నుంచి నిధులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. తద్వారా అంటే పోటీ వాతావరణం ఏర్పడి గ్రామాల్లో ప్రజల మధ్య ఉండే సంబంధాలు కూడా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. సో దీని నుంచి కొద్దిగా బయటపడడానికి ఈ గ్రామాలు 2 కూడా ప్రయత్నం చేశాయి. ఒక ఆదర్శ నిర్ణయం తీసుకొని తమ గ్రామాల సర్పంచ్ను, ఉప సర్పంచ్ను ఏకగ్రీవం చేసుకున్నారు. ఇవాళ ఏదైతే గ్రామాల్లో అంటే సర్పంచ్లు ఏకగ్రీవం చేయడానికి ఇటు అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. వీళ్ళని ఎక్కువ గ్రామాలను ఏకగ్రీవం చేసి తమ బలాన్ని నిరూపించుకోవాలన్నట్టుగా ఇరు పార్టీలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఏకగ్రీవమైన సర్పంచ్ గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ విషయంపై ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో ఫోన్లో టచ్లో ఉన్నారు తక్కేలపల్లి గ్రామానికి చెందినటువంటి మాజీ ఉప సర్పంచ్ అలాగే బీజేపీ నాయకులు శ్రీశైలం గారు. వారితో మాట్లాడి అంటే ఏకగ్రీవాల కోసం బీజేపీ ఏ విధమైన ప్రయత్నాలు చేస్తుంది, ఎంతవరకు అంటే తమ బలాన్ని నిరూపించుకునే అవకాశం ఉందని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. హలో, నేను SV6 సతీష్ని మాట్లాడుతున్నాను అండి. నమస్కారం అండి. నమస్తే అండి. అదే ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల హడావుడైతే నెలకొంది. ఇప్పటికే అటు అధికార పార్టీ కాంగ్రెస్ కానీ అలాగే బీజేపీ కానీ సర్పంచ్ల ఏకగ్రీవం కోసం తీవ్రంగా ప్రయత్నం అయితే చేస్తున్నట్టు మనకి వార్తలు కూడా వెలువడ్డాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలో కూడా సర్పంచ్ ఏకగ్రీవం అయితే 10 లక్షల రూపాయలు ఇస్తానని కూడా వారు కూడా ప్రకటించారు. సో బీజేపీ ఏ విధంగా అంటే సర్పంచ్ ఏకగ్రీవానికి ప్రయత్నం చేస్తుంది, పార్టీ తరఫున అంటే తమ బలాన్ని నిరూపించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో ఒకసారి చెప్పగలరు? ఇప్పుడు మీరు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని, గ్రామ పంచాయతీని మొత్తం అతలాకుతలం చేసింది. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఏదో చేస్తామని చెప్పేసి వాళ్ళు అలువులేనే ఇవన్నీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఇలా గెలిచి వాళ్ళు ఉన్నారు. ప్రజలు కూడా లోకల్లా గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ మీద కాబట్టి ఎక్కడైతే ఏకగ్రీవంగా జరిగితే 10 లక్షలు ఇస్తున్నటువంటి బండి సంజయ్ గారి ప్రకటనను ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. చాలా గ్రామాలలో కూడా మనం చూస్తున్నాం. ఆదిలాబాద్ ఆ ప్రాంతంలో కూడా 1-2 దగ్గర కూడా మనం ఈ రోజు వార్తలలో చూసినాం ఏకగ్రీవం జరిగినాయి. ఓకే. చెప్పండి. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లలో బీజేపీ పార్టీ నుంచి సర్పంచ్లు అత్యధిక స్థాయిలో గెలవబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అర్థమైపోయింది వాళ్ళకి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 15th ఫైనాన్స్ డబ్బులు గాని ఇంకా మిగతా డబ్బులు గాని రాకపోవడానికి పూర్తి కారణం కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా సర్పంచ్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితులు, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోరు మనం చూసినట్టయితే. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు అంటే ఎప్పుడైనా సరే అధికార పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. మన గత చరిత్ర అంతా పరిశీలిస్తే ఎన్నికలకు సంబంధించి, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి. సో ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా బీట్ చేయగలుగుతున్నారు, అంటే చేసే అవకాశం ఉంది అనుకుంటున్నారు? అంటే ప్రస్తుతానికి మనకి ఏంటంటే సార్ ఇప్పుడు గ్రామ పంచాయతీలు అభివృద్ధి జరిగినాయి అంటే కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే అభివృద్ధి చెందినాయి. గత 10-15 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు సంధి కావచ్చు, గ్రామంలో ఉన్న శ్మశాన వాటికలు, స్ట్రీట్ లైట్లు, పల్లె ప్రకృతి వనాలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ తమ ఘనతగానే చూపించుకుంటది. వైకుంఠ గ్రామాలు కానీ ఇవన్నీ కూడా తప్పు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి సిసి రోడ్లు కావచ్చు, అదే విధంగా శ్మశాన వాటికలు, ఆ తర్వాత పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, గ్రామంలో ఉన్న వైకుంఠ ధామాలు చెప్పిన కదా, అదే విధంగా
ఇంకా అనేక కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే జరిగినాయి. సీసీ రోడ్లు కావచ్చు, అన్ని కూడా. దాంతో పాటు ఇప్పుడు ఇస్తున్నటువంటి సన్న బియ్యం అని చెప్తున్నటువంటి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వ డబ్బులే. ప్రజలకు పూర్తిగా అవగాహన ఉంది దీని మీద. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్ని తప్పుడు హామీలతోటి వాళ్ళు చేస్తున్నటువంటి అన్ని తెలుసు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సర్పంచులు, వార్డు సభ్యులు, ఉప సర్పంచులు బీజేపీ గెలవబోతుంది. అయితే సరికొత్త చరిత్ర అయితే సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ సృష్టించబోతుందని మీరు విశ్వసిస్తున్నారు? అయితే 100% జరగబోతుంది. ఓకే శ్రీశైలం గారు, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, ఇది సర్పంచ్ ఎన్నికలపై బీజేపీ నాయకులు వ్యక్తమవుతున్న ఆశాభావం. వీళ్ళంత ఎక్కువగా తాము అంటే గతానికి భిన్నంగా ఈసారి బీజేపీ ఉండబోతుందని సర్పంచ్ అంటే ఒకప్పుడు ఎప్పుడు కూడా సిటీలకి లేకపోతే టౌన్స్కే పరిమితమైన బీజేపీ ఇవాళ గ్రామ స్థాయిలో కూడా చొచ్చుకుని వెళ్తుంది. మేము కాషాయ జెండాని ఖచ్చితంగా ఎగరేస్తామని చెప్పేసి ఒక విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఇక మరో వార్తా కథంలోకి వెళ్తే, పాటపై అసభ్యకర కామెంట్స్, పోలీసులకు సింగర్ మంగ్లీ ఫిర్యాదు. ఫోక్ సింగర్ మంగ్లీ ఆడిన పాటపై ఓ వ్యక్తి అసభ్యకర కామెంట్స్ చేశాడు. కామెంట్ చేసిన వ్యక్తిపై మంగ్లీ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్టీ సామాజిక వర్గాన్ని కించపరిచేలా నీచంగా మాట్లాడాడని ఆమె ఆరోపించారు. మంగ్లీ ఇటీవల యూట్యూబ్లో బాయిలోనే బల్లి పలికే పాటకు విడుదల చేశారు. రీసెంట్గా వచ్చిన ఈ పాట యూట్యూబ్ను షేక్ చేస్తోంది. ఈ పాటకు కమాల్ ఎస్లావత్ లిరిక్స్ అందించారు, సురేష్ బొబిలి మ్యూజిక్ అందించారు. ఇక మంగ్లీ స్వయంగా పాటను పాడడంతో పాటు స్టెప్పులు వేశారు. మంగ్లీతో పాటు నాగవ సైతం ఈ పాటను పాడారు. ఈ పాట విడుదలై 5 రోజులు కాగా ఇప్పటికి 8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఫోక్ సింగర్ మంగ్లీ ఇటీవల తన ఏదైతే పాటను విడుదల చేశారో ఆ పాటకు సంబంధించినటువంటి అసభ్యకర కామెంట్స్ చేసినటువంటి వ్యక్తిపై ఇవాళ తాను ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. సో దీనిపైన ఆ పాటకు కూడా మంచి యూట్యూబ్లో మంచి పేరైతే వస్తుంది, దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతుంది, మంచి ఆదరణ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆ పాటకు సంబంధించి అంటే ఎస్టీ సామాజిక వర్గాన్ని కించపరిచారంటూ తనపై చేసిన కామెంట్స్పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె కోరారు. పౌష్టికాహారం అంటే ఇదేనా? వంట సిబ్బంది హెడ్ మాస్టర్పై సిద్దిపేట కలెక్టర్ మండిపాటు. అక్కారం ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ. అధికారులు అంటే ఇలాగే ఉండాలి. ఎప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తే ఖచ్చితంగా కింది స్థాయి సిబ్బందిలో, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించే సిబ్బందిలో ఖచ్చితమైన మార్పు వస్తుంది. ఎప్పుడైతే అధికారులు తరచూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారో ఖచ్చితంగా వారిలో మార్పు అయితే వస్తుంది, ప్రజలకు కూడా మంచి సేవ అందించే అవకాశం అయితే ఉంటుంది. నాణ్యత లేని ఆహారం, విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఉడకని అన్నం అందించడంపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి వంట నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ కలెక్టర్ గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూలో భాగంగా బగారా అన్నం, తోటకూర పప్పు వండినట్లుగా వంట సిబ్బంది తెలుపగా కలెక్టర్ ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. బగారా అన్నం నాణ్యతగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు పౌష్టికాహారం అందించకుండా విధులు ఎలా నిర్వహిస్తున్నారని హెడ్ మాస్టర్, ఫుడ్ చెకింగ్ టీచర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ కూడా అంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తరచూ ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సిందిగా SV6 తరపున కోరుకుంటున్నాం. ఈ విధంగా ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితమైనటువంటి మార్పు కింది స్థాయి సిబ్బందిలో వస్తుంది, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళందరికంటే విద్యార్థి ముఖ్యంగా విద్యా వైద్యం అందించే ఇటు స్కూల్స్ కానీ అటు లేకపోతే అటు హాస్పిటల్స్ కానీ ఈ రెండు సంబంధించినటువంటి అంశాలపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళికతో ఆయా రకాల సంస్థలపై సంబంధించినటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక పటిష్టమైన వ్యూహరచనతో ఉంటే కనుక ఆ రెండు కూడా ఒక ఉన్నతంగా అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ, ప్రభుత్వం సంబంధించినటువంటి వైద్యం కూడా మంచిగా అందుతుందని ఒక రకమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో కలిగే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నాం. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం, బతుకమ్మకుంట కేసులో కోర్టుకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం. హైడ్రా చీఫ్ రంగనాథ్ హైకోర్టు హెచ్చరిక. హైడ్రా చీఫ్ రంగనాథ్ను హైకోర్టు హెచ్చరించింది. ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది. బతుకమ్మకుంట వివాదంలో డిసెంబర్ 5వ తేదీలోపు ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో హాజరు కావాలని నోటీసు జారీ చేసింది. కోర్టు వివాదంలో ఉన్న ప్రైవేట్ స్థలంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదని హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందున కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు హైకోర్టు
నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే రంగనాథ్పై చర్యలు తీసుకోవాలంటూ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టు దిక్కున పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ మరోసారి విచారించిన కోర్టు రంగనాథ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. బతుకమ్మకుంట సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ల్యాండ్ విషయంలో గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా చేసినటువంటి తీసుకున్న చర్యలు ఇప్పుడు ఈ వివాదానికి కారణమయ్యాయి. దీనికి సంబంధించినటువంటి కోర్టుకు హాజరు కావాలంటూ తరచూ నోటీసులు జారీ చేసినా ఆయన హాజరు కాకపోవడంతో తాజాగా కోర్టు దిక్కున సంబంధించినటువంటి మరొకసారి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ హైకోర్టు విచారణ చేసింది. దీనికి సంబంధించినటువంటి ఖచ్చితంగా హాజరు కావాలి, లేకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి హైకోర్టు హెచ్చరించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని కూడా తెలిపింది. ఫ్రీ బస్సు ఇవ్వమని మహిళలు అడిగారా? అప్పులు తెచ్చి ఉచితాలు ఇవ్వడం సరికాదు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు. 2 తెలుగు రాష్ట్రాల ఉచిత పథకాలను ఉద్దేశించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రీ బస్సు ఇవ్వండి, మేము తిరుగుతామని మహిళలు అడిగారా? ప్రభుత్వాలు ఎందుకు ఉచిత పథకాలు తీసుకొస్తున్నాయని ప్రశ్నించారు. సంపద సృష్టించే మార్గం చూడాలి, కానీ అప్పులు తెచ్చి ఉచితాలు ఇవ్వడం సరికాదని తెలంగాణ ఏపీ ప్రభుత్వాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఏపీలోని తెనాలిలో నిర్వహించిన సేవా జ్యోతి పురస్కార ప్రదాన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఏది కూడా ఉచితంగా ఇవ్వకూడదనేది తన అభిప్రాయం అన్నారు. ఉచిత పథకాలు ఇస్తుంటే తనకేం నష్టం లేదు, కానీ ఉదయం ఉచిత పథకాలు ఇచ్చి సాయంత్రం మద్యం రూపంలో ప్రభుత్వాలు మళ్ళీ ప్రజల వద్ద నుంచి డబ్బులు వెనక్కి వసూలు చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇది నవ్వులాట కాదని, భయంకరమైన సత్యమని అన్నారు. పేదలకు విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలని, మిగతావేవి కూడా ఉచితం ఉండకూడదన్నారు. ఉచితాలు ఏమాత్రం మంచివి కాదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని ఆలోచించాలని ఆయన సూచించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తరచూ తనదైన శైలిలో ఆయన విమర్శలు చేస్తూ ఉంటారు. తనదైన శైలిలో అంటే ఒక పెద్ద మనిషి తరహాలో వారు చేసేటువంటి వ్యాఖ్యలు చర్చకు కూడా దారితీస్తూ ఉంటాయి. గతంలో వారు తెలుగు భాషపై చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ విధమైనటువంటి చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అలాగే జొమాటో, స్విగ్గీ వంటి అంశాలపై కూడా ఆయన మాట్లాడారు. తాజాగా మరోసారి ఫ్రీ బస్సు అంటే అంశం పైన అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫ్రీ బస్సు స్కీమ్ సంబంధించినటువంటి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. ఉచితంగా ఇవ్వమని చెప్పేసి మహిళలు ఏమన్నా అడిగారా? మీరు ఎందుకు ఇస్తున్నారు? ఇవాళ ఉదయం మీరు ఈ ఫ్రీ అనే పేరుతో ఏదో ఇస్తారు, అదే తర్వాత సాయంత్రానికి మద్యం రూపంలో మద్యం అమ్మకాల ద్వారా మళ్ళీ వాళ్ళ నుంచి మీరు తీసుకుంటున్నారు అంటూ అంటే ఈ ఉచితాలపై ప్రభుత్వాలన్నీ కూడా ఆలోచించాలని, ఇది ఒక నవ్వులాటగా మారకూడదని, ఉచితంగా ఇచ్చి తర్వాత డబ్బులు పీక్కునే ఒక వ్యవహారాన్ని ఆయన తీవ్రస్థాయిలో అయితే ఖండించారు. ప్రజలకు మేలు చేసేలాగా విద్య, వైద్యం అనే అంశాలపై మాత్రమే ఉచితం అనేటువంటి వ్యవహార శైలి ఉండాలి తప్ప మిగతావేవి కూడా ఉచితంగా ఉండకూడదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఇవాల్టి ఈవినింగ్ న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.